From last classes we have to discuss about poles and residues. Okay, find the poles and residues at each pole of tan Hz. Find the poles and residues at each pole of tan Hz. Tan Hz కుండే ఈచ్ పోల్ దగ్గర రెసిడ్యూస్ ని ఫైండ్ అవుట్ చేయమన్నారు. ఓకే, ఇక్కడ ఫంక్షన్ వచ్చేసి tan Hz. ఇక్కడ ఫంక్షన్ tan Hz. let f of z is equal to tan Hz. సో tan Hz ని మనం ఎలా రాయొచ్చు? sin Hz by cos Hz. sin Hz by cos Hz. సో ఇక్కడ మనకు ఈ sin Hz, cos Hz, tan Hz, these are hyperbolic functions. ఇక్కడ మనకు sin hx ఫార్ములా ఉంది. sin hx is equal to ఫార్ములా ఏంటంటే e power x minus e power minus x by 2. సో అలానే cos hx ఫార్ములా ఏంటంటే e power x plus e power minus x by 2. Okay, these are hyperbolic functions. Sin hx is equal to e power x minus e power minus x by 2. Cos hx is equal to e power x plus e power minus x by 2. సో మనకి ఇక్కడ ఏముంది? sin hz by cos hz. సో రిప్లేస్ x by z. అప్పుడు మనం ఏం రాస్తాము? sin hz is equal to e power z minus e power minus z by 2. అలానే cos hz is equal to e power z plus e power minus z by 2. సో ఈ టూ ఫార్ములాస్ తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసినప్పుడు ఏమవుతుంది? 2 క్యాన్సిల్ అయిపోతుంది. e పవర్ z మైనస్ e పవర్ మైనస్ z బై e పవర్ z ప్లస్ e పవర్ z మిగులుతుంది. ఓకే, సో ఇప్పుడు ఈ టర్మ్ ఎలా రాయొచ్చో చూడండి. e పవర్ z మైనస్ e పవర్ మైనస్ z is equal to e పవర్ z మైనస్ e పవర్ z నెల రాయొచ్చు 1 by e పవర్ మైనస్ z కదా. సో e పవర్ మైనస్ z ని డినామినేటర్లో తీసుకెళ్దాం. డినామినేటర్లో తీసుకెళ్తే ఏమవుతుంది? e పవర్ z అవుతుంది. న్యూమరేటర్లో ఉన్నప్పుడు e పవర్ మైనస్ z, డినామినేటర్లో తీసుకెళ్తే e పవర్ z అవుతుంది. సో ఇక్కడ ఎల్సిఎం చేయండి. ఎల్సిఎం చేస్తే ఎంత వస్తుందమ్మా? ఇక్కడ e పవర్ z ఇంటూ e పవర్ z, e పవర్ z ఇంటూ e పవర్ z. సో e పవర్ z ఇంటూ e పవర్ z మైనస్ 1 by e పవర్ z. దిస్ ఈజ్ ఈక్వల్ e పవర్ z ఇంటూ e పవర్ z అంటే e పవర్ 2z మైనస్ 1 by e పవర్ z. ఓకే, అలా ఇలా రాసాం. e పవర్ z మైనస్ e పవర్ z, e పవర్ z మైనస్ e పవర్ మైనస్ z ఈజ్ ఈక్వల్ టు e పవర్ z మైనస్ e పవర్ మైనస్ z ఎలా రాయొచ్చు అంటే e పవర్ మైనస్ z డినామినేటర్లోకి వెళ్తే e పవర్ z అవుతుంది. సో ఇక్కడ ఎల్సిఎం చేస్తే e పవర్ z ఇంటూ e పవర్ z మైనస్ 1 by e పవర్ z, e పవర్ z ఇంటూ e పవర్ z అంటే e పవర్ 2z మైనస్ 1 by e పవర్ z. సో దీన్ని కూడా అలానే రాయొచ్చు. డినామినేటర్ టర్మ్ ని కూడా ఇలానే రాసామనుకోండి. అప్పుడు ఎంత వస్తుంది? ప్లస్ కదా, ఇక్కడ సేమ్ ప్లస్ ఉంది. అప్పుడు ఎంత వస్తుంది? e పవర్ 2z మైనస్ ప్లస్ 1 by e పవర్ z, e పవర్ 2z ప్లస్ 1 by e పవర్ z వస్తుంది. దేనికి? డినామినేటర్కి. సో ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేస్తాయి. సో దీనికి ఈ ఫంక్షన్కి మనం ఈ వాల్యూస్ని సబ్స్టిట్యూట్ చేసామనుకోండి. సో ఓకే, సపోజ్ ఇక్కడ చూపిస్తాను, మీకు ఇటువైపు చూపిస్తాను. ఈ వాల్యూస్కి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో న్యూమరేటర్లో టర్మ్ ఎంత వచ్చింది? e పవర్ 2z minus 1
by e power z by, సో డినామినేటర్ల టర్మ్కి ఎలా వస్తుంది, ఇలానే ప్లస్ వస్తుంది, e power 2z ప్లస్ 1 by e power z. సో ఈ టర్మ్ క్యాన్సిల్ అయిపోతుంది. సో ఏ టర్మ్స్ రిమైనింగ్ టర్మ్స్ ఏంటి, e power z మైనస్ e power మైనస్ z బై సారీ e power 2z మైనస్ 1 by e power 2z ప్లస్ 1 వస్తుంది, ఇలా వస్తుంది. ఓకే, అర్థమవుతుంది కదా. sin f of z ఈజ్ ఈక్వల్ టు tan hz, దట్ ఈస్ ద గివెన్ ఫంక్షన్. tan hz అనేది గివెన్ ఫంక్షన్. అయితే క్వశ్చన్ ఏమన్నారు, ఫైండ్ ద రెసిడ్యూస్ ఎట్ ఈచ్ పోల్ అన్నారు. ఫైండ్ ద రెసిడ్యూస్ ఎట్ ఈచ్ పోల్. tan hz ని ఎలా రాయొచ్చు, sin hz by cos hz అని రాయొచ్చు, sin hz by cos hz అని రాయొచ్చు. కానీ మనకు హైపర్బోలిక్ ఫంక్షన్స్ లో ఫార్ములాస్ ఉన్నాయి. ఏంటవి, sin hx is equal to e power x minus e power minus x by 2. అలానే cos hx is equal to e power x plus e power minus x by 2. సో ఈ టూ ఫార్ములాస్ ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసాం. కాకపోతే ఇది ఇన్ టర్మ్స్ ఆఫ్ z, మన ఫార్ములా ఇన్ టర్మ్స్ ఆఫ్ x లో ఉంది. సో ఇన్ టర్మ్స్ ఆఫ్ z లలో రాస్తే ఏమవుతుంది, sin hz is equal to e power z minus e power minus z by 2. cos hz అయితే e power z plus e power minus z by 2. సో ఇవి సబ్స్టిట్యూట్ చేసామనుకోండి, సబ్స్టిట్యూట్ చేస్తే ఇక్కడ ఎంత వస్తుందంటే మనకు e power z minus e power minus z by e power z plus e power minus z. సో ఈ టర్మ్ ఎలా రాయొచ్చు చూడండి, e power z minus e power minus z, ఇక్కడ రాసాను చూడండి. e power z, e power minus z అంటే ఏంటి, దీన్ని డినామినేటర్లో తీసుకెళ్ళాలి, అంటే 1 by e power z. ఇక్కడ ఎల్సిఎం చేయాలి. సో ఎల్సిఎం చేస్తే ఎంత వస్తుంది, e power z ఇంటూ e power z మైనస్ 1 by e power z, మైనస్ 1 by e power z. e power z ఇంటూ e power z అంటే e power 2z మైనస్ 1 by e power z. సో ఇదే ప్రొసీజర్ని మనం డినామినేటర్ కూడా అప్లై చేద్దాం. ఇది న్యూమరేటర్కి డినామినేటర్కి ఓన్లీ సైన్ డిఫరెన్స్, ఇక్కడ మైనస్ ఇక్కడ ప్లస్. సేమ్ ప్రొసీజర్ని మనము డినామినేటర్ కూడా అప్లై చేద్దాం. అప్లై చేస్తే అప్పుడు ఎంత వస్తుంది, ఇక్కడ e power 2z ప్లస్ 1 వస్తుంది, e power 2z ప్లస్ 1 by e power z వస్తుంది, e power z. సో అంటే సేమ్ ప్రొసీజర్ని అప్లై చేస్తే e power z ప్లస్ e power మైనస్ z ఈజ్ ఈక్వల్ టు, ఈసారి ఎంత వస్తుందంటే మనకు e power 2z ప్లస్ 1 by e power z, e power z. ఓకే, ఇలా వస్తుంది. సో దీన్ని మనం ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసాం. సో డినామినేటర్ క్యాన్సిల్ అయిపోయి మనకి ఇక్కడ టర్మ్ రిమైనింగ్ టర్మ్ ఏంటి, e power 2z మైనస్ 1 by e power 2z ప్లస్ 1. ఓకే, ఇలా మనకు ఇలా సింప్లిఫై చేసాం, ఇలా సింప్లిఫై చేసుకున్నాం. ఇప్పుడు పోల్స్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఆర్ గివెన్ బై, పోల్స్ ఎలా వస్తాయి మనకు, డినామినేటర్ని జీరోకి ఈక్వేట్ చేస్తే పోల్స్ వస్తాయి, డినామినేటర్ని జీరోకి ఈక్వేట్ చేస్తే పోల్స్ వస్తాయి మనకు. therefore poles of f of z are given by e power 2z plus 1 is equal to 0, e power 2z plus 1 is equal to 0. సో దీన్ని ఎలా రాయొచ్చు, e power 2z plus 1 ఎలా రాయొచ్చు అంటే e power z plus i into e power z minus i. సో అలా ఎలా రాస్తాము చూడండి ఒకసారి ఈ టర్మ్కి. సో ఈ టర్మ్ ఎలా రాస్తామో చూడండి, e power 2z అంటే మీనింగ్ ఏంటి, ఇలా రాయొచ్చు కదా, e power 2z ని e power z హోల్ స్క్వేర్ మైనస్ 1 ఎలా రాయొచ్చు, i స్క్వేర్ లో రాయొచ్చు, i స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 కదా. సో e power z హోల్ స్క్వేర్ మైనస్ i స్క్వేర్ అని e power 2z ప్లస్ 1 ని రాయొచ్చు. e power z హోల్ స్క్వేర్ అంటే e power z ఇంటూ e power z, సో e power 2z. i స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ కదా, సో ప్లస్ 1 అంటే ఈ టర్మ్ ని మనం ఇలా రాయొచ్చు. సో ఇది ఎలా ఉంది, ఏ ఫార్మేషన్ లో ఉంది మనకు, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మేషన్ లో ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మేషన్ లో ఉంది. సో ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్ ఫార్మేషన్ లో ఉంది అంటే మనకు ఫార్ములా అంటే ఏంటది, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి, ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. సో అందుకే మనం ఇక్కడ హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ జెడ్, బి ఈజ్ ఈక్వల్ టు ఐ. సో మనం ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బిగా రాసాం. సో
e power z plus 1 into e power z minus 1 is equal to 0. Is equal to 0. So అలా రాసాం దీన్ని. నౌ సో ఫస్ట్ దీన్ని మనం e పవర్ z ప్లస్ ఐని జీరోకి ఈక్వేట్ చేసాం అనుకోండి. e పవర్ z ప్లస్ ఐని జీరోకి ఈక్వేట్ చేస్తే సో e పవర్ z ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0. అప్పుడు e పవర్ z ఎంత అవుతుందమ్మా? e పవర్ z ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఐ మైనస్ ఐ. అలానే ఇది ఉంది కదా e పవర్ z మైనస్ 1. e పవర్ z మైనస్ 1 ఈక్వేట్ చేస్తే ఏమవుతుంది? e పవర్ z ఈజ్ ఈక్వల్ టు ఐ అవుతుంది. సో సెకండ్ ఈక్వేట్ చేస్తే e పవర్ z మైనస్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0. సో ఇప్పుడు ఇదేమవుతుంది? e పవర్ z ఈజ్ ఈక్వల్ టు ఐ అవుతుంది. సో దేర్ఫోర్ e పవర్ z ఈజ్ ఈక్వల్ టు ఐ మైనస్ ఐ. కానీ మనకు కావాల్సింది ఏంటంటే e పవర్ z ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఐ అంటే మనకు కావాల్సింది z వాల్యూస్, పోల్స్. మనకు కావాల్సింది పోల్స్. సో ఇప్పుడు మనం e పవర్ z లో ఐని ఎలా రాయొచ్చు అంటే e పవర్ ఐ పై బై 2గా రాయొచ్చు. ఐని e పవర్ ఐ పై బై 2గా రాయొచ్చు. సో ఎలా రాయొచ్చు e పవర్ ఐ పై బై 2తో? సో మీకు ఫార్ములా e పవర్ ఐ తీటా ఫార్ములా మీకు ఐడియా ఉంటుంది. e పవర్ ఐ తీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా. సో ఎక్కడ రాద్దాం? సో ఇక్కడ రాద్దామమ్మా. e పవర్ ఐ తీటా ఈజ్ ఈక్వల్ టు కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా. కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా. ఐ సైన్ తీటా. సపోజ్ పై బై 2 అనుకోండి. పై బై 2 అంటే ఏమవుతుంది? కాస్ పై బై 2 ప్లస్ ఐ సైన్ పై బై 2. కాస్ పై బై 2 ప్లస్ ఐ సైన్ పై బై 2. కాస్ 90 ఎంత? 0. ఐ సైన్. సో చూడండి ఒకసారి, ఈ పవర్ ఐ తీటా ఫార్ములా కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా. మనకి ఇక్కడ ఎంత ఉంది? ఈ పవర్ ఐ పై బై 2 ఉంది. అంటే తీటా ప్లేస్ లో ఐ పై బై 2ను సబ్స్టిట్యూట్ చేయాలి. సో నేను దీంట్లో లింక్ కొంచెం అర్థం చేసుకోండి. ఈ పవర్ దీంట్లో మనకేంటి? ఈ పవర్ ఐ పై బై 2. సో 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 ఈ పవర్, ఒక్క నిమిషం అర్థం చేసుకోండి, ఈ పవర్ ఐ పై బై 2 ఈజ్ ఈక్వల్ టు, ఇప్పుడు ఏమవుతుంది? ఈ ఫార్ములాలో తీటా ఉన్న ప్లేస్ లో పై బై 2 సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడు ఎంత వస్తుంది? కాస్ పై బై 2 ప్లస్ ఐ సైన్ పై బై 2. ఐ సైన్ పై బై 2. ఓకే. కాస్ పై బై 2 ఎంత? 0 ప్లస్ సైన్ పై బై 2 1. 1 ఇంటూ ఐ ఐ అంటే ఈ పవర్ ఐ పై బై 2 ఈజ్ ఈక్వల్ టు ఐ. రాయొచ్చా? రాయొచ్చు కదా. సో రాయొచ్చు. ఓకే. సో చూడండి, ఓకేనా. ఇప్పుడు మనం ఎలా రాసాము? ఈ పవర్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఐ కామా మైనస్ ఐ, ఆర్ ఈ పవర్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఈ పవర్ ఐ పై బై 2 కామా ఈ పవర్ మైనస్ ఐ పై బై 2 అని రాసాం. ఎలా రాసాము? ఎలా ఈక్వల్ అయ్యాయి? జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఐ పై బై 2 ఎలా ఈక్వల్ అయ్యాయి అంటే, సో ఇలా ఈక్వల్ అయ్యాయి. చూడండి, ఈ పవర్ ఐ తీటా ఈజ్ ఈక్వల్ టు మన ఫార్ములా కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా. మనకున్న ఫార్ములా వచ్చేసి కాస్ తీటా ప్లస్ ఐ సైన్ తీటా. సో మనకి ఇక్కడ వచ్చేసి ఈ పవర్ ఐ పై బై 2 అంటే తీటా ప్లేస్ లో పై బై 2 సబ్స్టిట్యూట్ చేద్దాం. అప్పుడేమవుద్ది? కాస్ పై బై 2 ప్లస్ ఐ సైన్ పై బై 2. కాస్ పై బై 2 0, సైన్ పై బై 2 1. సో 1 ఇంటూ ఐ ఐ. దేర్ఫోర్ ఈ పవర్ ఐ పై బై 2 ఐ అంటే ఐని ఈ పవర్ ఐ పై బై 2 అని రాయొచ్చు కదా. సో పాసిబిలిటీ ఉంది కదా. సో దట్స్ వై ఐఎమ్ రైటింగ్ హియర్ ఐని ఈ పవర్ ఐ పై బై 2 అని రాసాం. అండ్ మైనస్ ఐని ఎలా రాయొచ్చు? అప్పుడు ఈ పవర్ మైనస్ ఐ పై బై 2 రాయొచ్చు. ఈ పవర్ మైనస్ ఐ పవర్ ఐ పై బై 2 అని రాయొచ్చు. సో నా కంపేర్ హియర్. ఇప్పుడు పోల్స్ ఏమవుతాయి? ఇప్పుడు కంపేర్ చేయండి. ఇప్పుడు పోల్స్ ఏమవుతాయి? ఐ పై బై 2 మైనస్ ఐ పై బై 2. జెడ్ కదా, పోల్స్ అంటే జెడ్ వాల్యూస్. పోల్స్ అంటే జెడ్ వాల్యూస్. ఓకేమ్మా, పోల్స్ మీన్స్ జెడ్ వాల్యూస్. కాబట్టి ఇక్కడ పోల్స్ పై బై 2 ఐ మైనస్ పై బై 2 ఐ.
Therefore, the poles are pi by 2i minus pi by 2i. These two poles are simple poles. These two poles are simple poles. ఎందుకంటే సో చూడండి ఒకసారి ఇక్కడ దీనికి మనం ఈక్వేట్ చేసింది ఎంత ఉంది 1 ఉంది, ఆర్డర్ 1 ఉంది, ఆర్డర్ 1 ఉంది కాబట్టి అవి ఏమవుతాయి సింపుల్ పోల్స్ అయితే. ఆర్డర్ 1 ఉంటే ఏమవుతాయి సింపుల్ పోల్స్ ఉంటాయి. సో ఓకేమ్మా కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒకసారి వన్స్ అగైన్ నేను మీకు నీట్గా ఏ పార్ట్ ఎక్కడ చేశానో మీకు చూపిస్తాను. tan hz by sin hz, tan hz అంటే sin hz by cos hz. ఓకేనా, ఈ వీటికి సంబంధించిన ఫార్ములాస్ ఇక్కడ వేసాను. ఓకే, వీటికి సంబంధించిన ఫార్ములాస్ ఇక్కడ వేసాను. కాకపోతే ఇక్కడ z ఉంది, ఇక్కడ x ఉంది. సో వీటిని ఇన్ టర్మ్స్ ఆఫ్ జెడ్లలో రాసుకోండి. ఈ రెండు సబ్స్టిట్యూట్ చేసాం. సబ్స్టిట్యూట్ చేస్తే ఇది వచ్చింది. ఈ టర్మ్ నుంచి ఈ టర్మ్ ఎలా వచ్చింది, ఈ టర్మ్ నుంచి ఈ టర్మ్ ఎలా వచ్చింది అంటే సో లింక్ ఇలా ఇచ్చాను చూడండి. ఈ క్యాలిక్యులేషన్ పార్ట్ ఇక్కడ ఉంది. ఓకే, మీకు తర్వాత అర్థం కావడానికి దీనికి క్యాలిక్యులేషన్ పార్ట్ ఇక్కడ ఇచ్చాను. సో ఇక్కడ కూడా క్యాలిక్యులేషన్ పార్ట్ ఇచ్చాను. ఈ 2 లింక్స్ పెట్టాను చూడండి. సో ఆన్సర్ వచ్చేసి ఇది అలా వచ్చింది. సో పోల్స్ కావాలి అంటే మనం డినామినేటర్ని 0కి ఈక్వేట్ చేయాలి. కాబట్టి ఈ డినామినేటర్ని 0కి ఈక్వేట్ చేసాం. చేసిన తర్వాత దీని నుంచి ఎలా రాసాము, ఈ పవర్ జెడ్ ప్లస్ ఐ ఇంటూ ఈ పవర్ జెడ్ మైనస్ ఐ అని రాసాం. అలా ఎలా రాసాము అంటే దీని క్లారిఫికేషన్ ఇక్కడ ఇచ్చాము చూడండి. సో లింక్ ఇలా ఇచ్చాము చూడండి. ఈ పవర్ 2z ప్లస్ ఐ, ఈ పవర్ 2z ఎలా రాయొచ్చు, ఈ పవర్ జెడ్ హోల్ స్క్వేర్ మైనస్ ఐ స్క్వేర్. అంటే ఇది ఎలా ఉంది, ఏ స్క్వేర్ మైనస్ బి స్క్వేర్. కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి. హియర్ ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ పవర్ జెడ్, సో ఈ పవర్ జెడ్, బి ఈజ్ ఈక్వల్ టు ఐ. సో కాబట్టి ఏ ప్లస్ బి ఇంటూ ఏ మైనస్ బి ఫార్ములా రాసాం. ఓకేనా, దీనికి లింక్ ఇక్కడ ఇచ్చాను చూడండి. దేర్ఫోర్ ఈ పవర్ జెడ్ ప్లస్ ఐ ఈజ్ ఈక్వల్ టు 0 అయితే ఈ పవర్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఐ, అండ్ ఈ పవర్ జెడ్ మైనస్ ఐ ఈజ్ ఈక్వల్ 0 అయితే ఈ పవర్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు ఐ. సో ఓకే, వాటికి సంబంధించిన పోల్స్కి సంబంధించిన లింక్ ఇక్కడ ఉంది ఇది. సో ఓకే, ఎలా ఓకే, వీటికి లింక్ ఇది. సో తర్వాత ఈ పవర్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు మనం ఈ 2 వాల్యూస్ ఇలా రాసాము, ఈ పవర్ ఐ పై బై 2, ఈ పవర్ మైనస్ ఐ పై బై 2. సో ఎలా రాసాము వీటిని అంటే వీటికి నేను లింక్ ఇక్కడ ఇచ్చాను. ఇక్కడ లింక్ ఇచ్చాను చూడండి, వీటికి సంబంధించిన లింక్ ఇది. వీటికి సంబంధించిన లింక్ ఇది. ఓకే, therefore z is equal to pi by 2i and minus pi by 2i. These are poles and also these are simple poles. Also. ఓకే, ఇవన్నీ సింపుల్ పోల్స్. ఇప్పుడు ఇలా మనం పోల్స్ ని ఫైండ్ అవుట్ చేసాం. చేసిన తర్వాత ఒక్కొక్క పోల్ కి మనము రెసిడ్యూస్ ని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో చూద్దాం. ఓకే, oh shit, 1 minute. సో ఒక్కొక్క పోల్ దగ్గర మనం ఇప్పుడు రెసిడ్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. సో ఫస్ట్ పోల్ రెసిడ్యూ ఆఫ్ ఎఫ్ ఆఫ్ జెడ్ ఎట్ పై బై 2i. ఫస్ట్ పోల్ ఇది కదా, పై బై 2i దగ్గర మనం రెసిడ్యూని ఫైండ్ అవుట్ చేద్దాం. సింపుల్ పోల్కి రెసిడ్యూ ఫార్ములా ఇది. సింపుల్ పోల్ ఇచ్చినప్పుడు రెసిడ్యూ ఫార్ములా ఇది. Residue of f of z at z is equal to a is equal to limit z tends to a, z minus a into f of z. Z minus a into f of z. Okay, simple pole formula. Therefore, ఇక్కడ a place లో substitute చేద్దాం. Residue of f of z at z is equal to pi by 2i is equal to limit z tends to pi by 2i into. సో మనకు ప్రాపర్ ఫార్ములా ఏంటి, ఈ పవర్ 2z మైనస్ 1 బై ఈ పవర్ 2z ప్లస్ 1. ఈ పవర్ 2z మైనస్ 1 బై ఈ పవర్ 2z ప్లస్ 1. ఓకే, ఇప్పుడు మనం ఈ లిమిట్ని అప్లై చేద్దాం. లిమిట్ని అప్లై చేస్తే ఎంత వస్తుందో చూద్దాం. సో లిమిట్ని అప్లై చేస్తే ఎంత వస్తుందమ్మా, ఈ పవర్ 2 ఇంటూ
e power 2 into 1 second లిమిట్ ని అప్లై చేద్దాం. is equal to e power 2 into z పోల్ ఎంత I pi by 2. Okay, minus 1. This is equal to 2 cancel. e power I pi by 2. మళ్ళీ సారీ e power I pi. అప్పుడు ఎలా రాయొచ్చు దీన్ని cos pi plus I sin pi గా రాసుకోవచ్చు. cos pi minus cos pi plus I sin pi. I sin pi minus 1. So cos pi ante menta minus 1 plus 0 minus 1. This is equal to minus 2. This is equal to minus 2. So alane e power 2z plus 1. e power 2z plus 1. సో ఇక్కడ కూడా ఏమవుతుంది -2నే వస్తుంది. సో వచ్చినప్పుడు ఏమవుతుంది ఈ పవర్ -2 అప్పుడు ఏమవుతుంది క్యాన్సిల్ అయిపోతే 1 వస్తుంది. క్యాన్సిల్ అయిపోయి 1 వస్తుంది. లేదు అలా కుదరదు అంటే ఇంకో రకంగా కూడా రాసుకోవచ్చు మనం. ఇంకొక ప్రొసీజర్లో కూడా రాసుకోవచ్చు. ఓకే, సో డినామినేటర్లో 2z cos pi plus I sin pi. సో అక్కడ ఏమొస్తుంది 0 వస్తుంది కదా. సో ఇంకొకటి చూద్దాం, ఇంకొక మోడల్ చూద్దాం. సపోజ్ దీన్ని ఎలా రాయొచ్చు, e power 2z minus 1. e power 2z minus 1 అంటే సో a square minus b square ఫార్ములా రాసుకోవచ్చు. a square minus b square ఫార్ములా రాసుకొని డినామినేటర్లో కూడా e square plus b square ఫార్ములా రాసుకుంటే క్యాన్సిల్ అయిపోయినా కూడా టర్మ్స్ వస్తాయి. సో వన్స్ అగైన్ చూద్దాం. e పవర్ z హోల్ స్క్వేర్ మైనస్ I square minus I square. minus I square అంటే -1. is ప్లస్. ఓకే, ఇలా కూడా రాసుకోవచ్చు. e పవర్ z హోల్ స్క్వేర్ ఇందాక రాసాం కదా సేమ్ I స్క్వేర్. సో I స్క్వేర్గా రాసుకోవచ్చు. సో ఇలా రాసుకొని కూడా మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు. సబ్స్టిట్యూట్ చేసుకొని ఇక్కడ 1 అని చూపించవచ్చు. ఇక్కడ 1 అని చూపిస్తాం. ఓకే, అలా అయినా చూపించవచ్చు, మీరు ఇలాగైనా సరే ఏ మోడల్లో అయినా చూపించవచ్చు. అంటే ఇందాకట్లాగా జెడ్ ప్లేస్లో π/2 సబ్స్టిట్యూట్ చేసామనుకోండి ఈ 4 π వస్తుంది. సో ఆ మోడల్లో అయినా మీరు ఫార్వర్డ్ అవ్వండి. ఈ మోడల్లో ఫార్వర్డ్ అయినా కూడా మీకు అక్కడ వాల్యూ ఎంత వస్తుంది 1 వస్తుంది. ఓకే, నెక్స్ట్ రెసిడ్యూ ఆఫ్ f of z at minus π/2i. రెసిడ్యూ ఆఫ్ f of z at minus π/2i. ఓకే, ఇప్పుడు మళ్ళీ సింపుల్ పోల్ కి ఫార్ములా అప్లై చేయండి. సో సింపుల్ పోల్ కి ఫార్ములాను మళ్ళీ యాజ్ యూజువల్ అప్లై చేద్దాం. సింపుల్ పోల్ కి ఫార్ములా ఏమవుతుందమ్మా, రెసిడ్యూ ఆఫ్ f of z at z is equal to a is equal to ఏమవుతుంది మళ్ళీ ఒక్క నిమిషం 1 minute. ఓకే, సో అప్పుడేమవుతుంది మళ్ళీ ఫార్ములాను యాజ్ యూజువల్ అప్లై చేసాము. అప్లై చేసినప్పుడు రెసిడ్యూ ఆఫ్ f of z is equal to z is equal to మైనస్ ఏ వాల్యూ ఎంత అంటే ఇక్కడ మనకు పోల్ వాల్యూ ఎంత, ఇక్కడ -π/2i -πi/2i. ఓకే మా, ఇక్కడ చిన్న
డౌట్ వచ్చింది. సో వన్స్ అగైన్ అందుకే మీకు నేను మళ్ళీ వన్స్ అగైన్ చూపిస్తాను క్యాలిక్యులేషన్ పార్ట్. At z is equal to a, limit z tends to a, z minus a into f of z. This is the formula. Okay. Residue of f of z at z is equal to minus I pi by 2. Until limit z tends to a, z minus a into f of z. So f of z మనకు మొత్తం టోటల్ ఎంత ఇక్కడ e power 2z minus 1 by e power 2z plus 1. e power 2z plus 1. సో ఇంకొక ప్రొసీజర్ కూడా మీకు ఈజీగా అవడానికి ఇంకో ప్రొసీజర్ కూడా మీకు చెప్తాను. చూడండి ఒకసారి. ఈ ప్రొసీజర్ ఫాలో అయినా పర్లా, ఏ ప్రొసీజర్ వీటిలో ఏది ఫాలో అయినా మీకు ఓకే, ఆన్సర్ ఒకటే వస్తుంది. సో ఏమవుతుంది, లిమిట్ అప్లై చేసాం అనుకోండి, లిమిట్ అప్లై చేస్తే ఎంత వస్తుంది, ఈ పవర్ 2 into pi by 2 సో ఇక్కడ కరెంట్ లేదు, పవర్ లేదు, ల్యాప్టాప్కి బాగా ఛార్జింగ్ డౌన్ అవుతుంది. ఓకే మ్యామ్, ఛార్జింగ్ మ్యాక్సిమం వస్తుంది, డౌన్ అవుతూ ఉంది, అందుకే మధ్య మధ్యలో డిస్కనెక్ట్ అవుతుంది. సో చూడండి ఒకసారి వన్స్ అగైన్ మీకు చూపిస్తాను. ఇక్కడ ఈ ప్రొసీజర్లో కూడా వెళ్ళొచ్చు, e power 2z minus 1. సో లిమిట్ అప్లై చేసామనుకోండి, మధ్య మధ్యలో కట్ అవుతుంది, నేను మళ్ళీ ఎంటర్ అవుతాను, ల్యాప్టాప్ ఛార్జింగ్ ఉన్నంత వరకు ఎంటర్ అవుతాను. ఈ పవర్ 2 into z అంటే pi by 2 minus 1. సో ఫస్ట్ న్యూమరేటర్ చూపిస్తున్నానమ్మా ఫస్ట్. సో 2 క్యాన్సిల్ అయిపోతుంది, ఈ పవర్ ఐ కదా, ఐ పై. సో ఫార్ములా ఏంటి, ఇందాక చెప్పుకున్నాం కదా, కాస్ పై ప్లస్ ఐ సైన్ పై మైనస్ 1. కాస్ పై అంటే ఎంత, -1. ఐ సైన్ పై అంటే ఎంత, 0. సో -1 ఈజ్ ఈక్వల్ టు -2. సో ఇందాక ప్రొసీజర్ కానీ మీకు డౌట్ ఉంటే ఈ ప్రొసీజర్ ఫాలో అయిపోండి. ఈ పవర్ నెక్స్ట్ ఈ పవర్ 2z డినామినేటర్ టర్మ్ చూద్దాం. ఈ పవర్ 2z ప్లస్ 1, ఈ పవర్ 2z ప్లస్ 1 ఈజ్ ఈక్వల్ టు దీంట్లో లిమిట్ అప్లై చేసాం అనుకోండి, ఈ పవర్ 2 into z అంటే ఐ పై బై 2. ఓకే, మైనస్ అయినా ప్లస్ అయినా ఏదైనా చూపిస్తున్నాను. ఇది మైనస్ కదా, మైనస్ అయినప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మైనస్ వస్తుంది, ప్లస్ అయితే ప్లస్ వస్తుంది, అదే డిఫరెన్స్. ఈ పవర్ ఐ పై బై 2 అనుకోండి, ప్లస్ వస్తుంది, ఈ పవర్ మైనస్ ఐ పై బై 2 అనుకోండి, మైనస్ వస్తుంది, అదే డిఫరెన్స్. అక్కడైనా సైన్ టర్మ్ 0, ఇక్కడైనా సైన్ టర్మ్ 0. సో యూ హ్యావ్ నో ప్రాబ్లం. ఇక్కడ సపోజ్ ఇది మైనస్ కదా, ఇది సెకండ్ పోల్కి చేస్తున్నాం కదా, ఇప్పుడు మైనస్ తీసుకుంటున్నాం కదా, మైనస్ తీసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ ఇది మైనస్ అవుతుంది, ఇది మైనస్ అవుతుంది. సో మైనస్ తీసుకున్నాం కాబట్టి దిస్ ఈజ్ మైనస్ అయితే, సో ప్లస్ 1, దిస్ ఈజ్ ఈక్వల్ 2 క్యాన్సిల్ అయిపోతుంది. ఈ పవర్ మైనస్ ఐ పై బై 2 అంటే మళ్ళీ ఏం రాయొచ్చు, కాస్ పై మైనస్ ఐ సైన్ పై, ఐ సైన్ పై ప్లస్ 1. కాస్ పై ఎంత అవుతుంది, -1. సో ఇది ఆల్రెడీ 0, దిస్ ఈజ్ ప్లస్ 1, దిస్ ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోయింది. సో దిస్ ఈజ్ ఇండిటర్మినెంట్ ఫామ్. ఇండిటర్మినెంట్ ఫామ్ వచ్చినప్పుడు ఏం చేస్తాం మనము, ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేస్తాం. ఎల్ హాస్పిటల్ రూల్ అప్లై చేసినప్పుడు ఏంటి, న్యూమరేటర్ని డినామినేటర్ని సపరేట్గా డిఫరెన్షియేట్ చేస్తాం. డిఫరెన్షియేట్ చేసినప్పుడు ఎంత వస్తుంది, న్యూమరేటర్ ఎంత వస్తుంది, 2 into e power 2z. అంటే దీన్ని డిఫరెన్షియేట్ చేశాం కదా, 1కి 0 బై 2 into e power 2z. ఇక్కడ కూడా 1కి 0, సో క్యాన్సిల్ అయిపోతే దిస్ ఈజ్ ఈక్వల్ టు 1. ఈ మోడల్లో కూడా వెళ్ళొచ్చు, మీరు ఈ మోడల్లో వెళ్ళొచ్చు, లేదా దాన్ని ఇందాక మనం డినామినేటర్ రాసుకున్నాం a + b into a - b, అలా వేసుకొని ఆ మోడల్లో వెళ్ళొచ్చు. ఎలాగైనా మీరు దీంట్లో ఫాలో అవ్వచ్చు. అయితే ఏ మోడల్లో చేసిన ఆన్సర్ మాత్రం ఇలానే వస్తుంది. మీరు a + b into a - b ఫార్ములా వేసేసుకొని ఫార్వర్డ్ అవ్వచ్చు, లేదా ఈ మోడల్లోనే ఫార్వర్డ్ అవ్వచ్చు. ఎలా ఫార్వర్డ్ అయినా కూడా మీకు ఆన్సర్ వస్తుంది. సో వన్స్ అగైన్ ఒకసారి చూడండి అమ్మా, లిమిట్ z tends to -πi by 2.
e power 2z minus 1 by e power 2z plus 1 is equal to 1. అంటే ఇక్కడ నేను ఎలా చేశానో చూడండి. సో ఫస్ట్ ఏం చేస్తున్నామంటే అప్లై చేస్తున్నాను. z ప్లేస్ లో మైనస్ పై బై 2i అప్లై చేశాను. సో 2 క్యాన్సిల్ అయిపోయింది. ఎంత మిగిలింది? e పవర్ మైనస్ పై i మిగిలింది. e పవర్ మైనస్ పై i ఇందాక ఫార్ములా చెప్పాను. e పవర్ i theta is equal to cos theta plus i sin theta అని. అలానే ఇక్కడ e పవర్ మైనస్ పై i అంటే cos పై మైనస్ i sin పై. దీని వాల్యూ -1, దీని వాల్యూ 0, -1, టోటల్గా -2. సో అలానే డినామినేటర్ కూడా చేశాను. డినామినేటర్ చేస్తే ఇన్ఫినిటీ వచ్చేసింది, టోటల్గా ఇన్ఫినిటీని పోయొచ్చు. సో అప్పుడు ఈ రూల్ అప్లై చేశాను, ఇలా హాస్పిటల్ రూల్ అప్లై చేసినప్పుడు ఎంత వచ్చింది? 2 into e power 2z by 2 into e power 2z. సో క్యాన్సిల్ అయిపోయి ఏమంత వస్తుంది? 1 వస్తుంది. ఇంకా అక్కడ లిమిట్ మనం అప్లై చేయాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కాన్స్టాంట్ వచ్చింది కదా. ఇలా మనము సింపుల్ పోల్స్కి ఇలా మనం ఏం చేసామంటే సింపుల్ పోల్స్కి రెసిడ్యూస్ని ఫైండ్ అవుట్ చేసాం. ఓకే, దిస్ ఈస్ ద ప్రాబ్లం. ఫైండ్ ద పోల్స్ అండ్ రెసిడ్యూస్ ఎట్ ఈచ్ పోల్ ఆఫ్ tan hz. tan hz దగ్గర ప్రతి పోల్కి కనుక్కోమన్నారు. tan hz ని ఇలా రాసుకున్నాము. ఇందాక చెప్పాను e power x minus e power x minus by 2 అని. సో ఆ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసాము. దీన్ని సింప్లిఫై చేస్తే e power 2z minus 1 by e power 2z plus 1 వచ్చింది. డినామినేటర్ని 0కి ఈక్వేట్ చేసాము. ఈక్వేట్ చేసిన తర్వాత z వాల్యూస్ వచ్చాయి. సో ప్రతి పోల్ దగ్గర మనము రెసిడ్యూస్ని ఫైండ్ అవుట్ చేసాం. సో ఓకే, దిస్ ఈస్ ద ప్రాబ్లం. అంటే హౌ టు ఫైండ్ రెసిడ్యూస్ ఎట్ ఈచ్ పోల్. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఫైండ్ ద పోల్స్ అండ్ రెసిడ్యూస్ ఎట్ ఈచ్ పోల్. f of z is equal to z into e power z by z plus 2 whole power 4 into z minus 1, where z is equal to -2 is a pole of order 4. సో ఇక్కడ ఏంటి? z is equal to -2 of order 4 చూస్తున్నాం మనం, అర్థమవుతుంది కదా. z is equal to 1 is a simple pole. These are 2 poles are here. ఇక్కడ ఏంటంటే 2 poles ఉన్నాయి. అవి ఏంటంటే z plus 2 whole to the power of 4 is equal to 0కి ఈక్వేట్ చేస్తే z is equal to -2 is a pole of order 4 and z minus 1 is equal